హాయ్ వెల్కమ్ టు రేషనగి అఫీషియల్. ఇంక ఈరోజు వచ్చైతే బంగాళదుంప కుర్మా. అంటే ఇది మొత్తం మా స్టైల్ అనమాట. ముందుగా ఆలూనైతే మంచిగా బాయిల్ చేసుకోవాలి. నాకు కుక్కర్లో ఇట్లా బాయిల్ చేస్తే అంత మంచిగా అనిపించదు, ఎందుకంటే ఫాస్ట్ ఉడికిపోతుంది కాబట్టి. ఇట్లా లేట్ ప్రాసెస్ ఎక్కువ టేస్ట్ ఇస్తుందని అయితే నేను అనుకుంటా. ఎక్కువ ఉడికించకూడదు బంగాళదుంప. చూడండి, గట్టిగా వచ్చితే అప్పుడు అది ముద్ద అవుతుంది, అలా అయితే ఉడికించాలి. తర్వాత ఇంకొక బాండి తీసుకొని తగినంత ఆయిల్, తాలింపు సామాలు, కొంచెం ఎండుమిర్చి, అలానే వెల్లుల్లిపాయ వేసి అయితే దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు, పసుపు అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఇంకా స్మాష్ చేసుకున్న ఆలూను కూడా యాడ్ చేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి, ఎందుకంటే ఆలు అంటుకుపోయినట్టు అవుతుంది ప్యాన్కి. సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసి కొంచెం, అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం స్పైస్ సరిపోతుంది కాబట్టి లైట్గా కారం వేసుకున్నా. ఇంకెంతో టేస్ట్ అయినా ఆలూ కుర్మా రెడీ. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.